వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక కీలక మైలురాయి సాధించబోతుంది. దీనికి సంబంధించి గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. డేటా సెంటర్ కు ఫిబ్రవరిలోనే శంకుస్థాపన జరగవచ్చనేసి అంచనాలు వేస్తున్నారు. ఆనందపురం మండలం తర్లవాడ పరిసరాల్లో 308 ఎకరాల భూమిని సిద్ధం చేశారని, త్వరలో ఏపీఐఐసి ద్వారా గూగుల్ కు అప్పగిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 51 మంది రైతుల నుంచి సేకరించిన భూముల కోసం 49 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసి మిగిలిన ఇద్దరికి త్వరలో చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే డేటా సెంటర్ కు అవసరమైన నీటిని జీవీఎంసీ ద్వారా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింహాచలం భూముల కేటాయింపు దస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు సంవత్సరానికి సుమారు 10,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించగలదని రీసెంట్ గా యూనియన్ మినిస్టర్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అలాగే దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 1.88 లక్షల డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని, ఈ డేటా సెంటర్ ద్వారా ఉత్పత్తి చేయబడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రధానంగా ఏఐ పనులు, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది గూగుల్ సెర్చ్, యూట్యూబ్, వర్క్ స్పేస్ వంటి సేవలకు 1 గిగావాట్ సామర్థ్యంతో సపోర్ట్ చేస్తుంది. మనకు తెలుసు, ఇప్పుడు అంతా కూడా క్లౌడ్ కి మైగ్రేట్ అయ్యారు, ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఏమవుతుందంటే, గతంలో డేటా సెంటర్స్ ఉండేది క్లౌడ్ కు బదులుగా. అయితే ఇప్పుడు డేటా సెంటర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, టైం ఎక్కువ అవుతుంది. దట్టు ఎవరైతే డేటా సెంటర్స్ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తద్వారా క్లౌడ్ వచ్చింది. అంటే దీన్ని గూగుల్ డేటా సెంటర్ ద్వారా అన్నిటినీ కూడా క్లౌడ్ లోకి మైగ్రేట్ అవుతాయని చెప్పేసి కూడా అంచనాలు వేస్తున్నారు. విశాఖపట్నంలో ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ నిర్మాణం పూర్తి అయితే దీనికి అనుసంధానంగా అనేక ఇన్వెస్ట్మెంట్స్, అనేక పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. ఇలా అనేక పెట్టుబడులు రావడం చేత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ విశాఖపట్నం ఇప్పటికే ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం అనేక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చిందని చెప్పేసి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అంటే టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి భవనాల నిర్మాణాలు, అంటే ఐటీ శాఖకు సంబంధించి టీసీఎస్ కాగ్నిజెంట్ ఒక పెద్ద కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీలు, ఇలాంటి కంపెనీల యొక్క భవనాలకు కూడా ఆల్రెడీ నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుపుతున్నారు. అయితే ఇవన్నీ గాన వస్తే, డేటా సెంటర్ పూర్తయితే దాదాపుగా 1,00,000 మందికి దాకా ఉద్యోగాలు లభిస్తాయనేసి అంచనా వేస్తున్నారు. అయితే దీనికోసం అని చెప్పేసి గూగుల్ సుమారు $10 బిలియన్, అంటే 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంత పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని తెలిపారు. అయితే ఆల్రెడీ విశాఖపట్నంలో కొన్ని పనులు అయితే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, కొన్ని భూములకు శంకుస్థాపన కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాల కంటే సొంత రాష్ట్రంలోనే అవకాశాలు లభించాలి అని చెప్పేసి ఐటీ రంగాన్ని నిర్మించడానికి విశాఖ నగరాన్ని ఎంచుకున్నట్టు చెప్తున్నారు. అంటే విశాఖ నగరం అయితే ఐటీ అభివృద్ధికి సానుకూలంగా ఉందని చెప్పేసి, ఈ ఐటీ రంగానికి అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి భూముల విలువలు కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణాలు కానీ, లేకుంటే నీటి సరఫరా అవకాశాలు కానీ ఇవన్నీ పటిష్టం అవుతాయని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖలో వెనకబడి ఉంది కాబట్టి ఈ ఐటీ శాఖను డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అనేక పెట్టుబడులు దావోస్ నుంచి కానీ ఇతర నుంచి తీసుకొస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ను 2026-2030 మధ్య ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ గాన పూర్తి అయితే విశాఖపట్నం రూపురేఖలు మారుతాయని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు పైన కానీ, కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పెట్టుబడుల పైన కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.